ఎప్పుడు అనాలంటే అది ఎందుకు అనాలి? హైదరాబాద్లో దుకాణాలన్నీ బంద్ చేసినందుక, కల్తీ పేరు మీద కేసు పెట్టి బొక్కలేసినందుక ఎందుకు అనాలి చెప్పండి? ఎప్పుడైతే మీరు 20% వైర్లు బాల్ రిజర్వేషన్ కేటాయించి పాపన్న జిల్లాకు పేరు పెట్టి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి బకాయిలు లేకుండా అందరు చెల్లించి చట్టసభలో సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ బహుజనుల పేరు పెట్టుకోవచ్చు. పేరు పెట్టుకోవడం కాదు, వాళ్లకు ఇంత గొప్ప సపోర్ట్ చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏం చేయకుండా కేసు పెట్టి లోపల వేసినందుకు పేరు పెట్టుకోవాలంటే ఒప్పుకోరు. అది ఎవరు ఒప్పుకోరు. కావాలంటే మీరు అది పోల్ ఏదో పెడతారు మన ఫోన్లలో పెట్టి చూడండి, ఒక్కసారి సోషల్ మీడియా పెట్టి చూడండి. ఈ పేరు తగునా, ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఈ పేరు? అది ఎవరైనా ఒక జాతికి గుర్తుపెట్టుకుంటూ చేస్తే, గొప్ప గుర్తుపెట్టుకుని చేస్తే ఆ జాతి అట్లా కీర్తిస్తుంది. అంతేగాని కేసులు పెట్టి హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేసి కార్మికులను చెట్టుకొని పుట్టుకొని పంపించి భయభ్రాంతులకు గురి చేసి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మేము ఇచ్చినట్టు వ్యాల్యూ చేసినట్టు చెప్పుకుంటే కాదు. ఆనాడు మేము స్థలాన్ని కేటాయించినాం, నిధులు కేటాయించినాం. ఇలా అక్కడ ఉన్నటువంటి మా నాయకులు ల్యాండ్ ఇంకో దగ్గర ఏదో ఇప్పించి సంతోషం, దాన్ని మేము కాదనం. మేము చేసినా దాన్ని కొనసాగించారు, దాన్ని కూడా మేము సంతోషం. కానీ చేయని కూడా మేము చేసినామంటే మేము చేసింది కూడా మీరు చేసినామని చెప్పుకుంటే ఎట్టి పరిస్థితి ఒప్పుకోమది. ఈ జాతులకు అన్నీ చేసినప్పుడే, ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప దీనికి అవకాశం ఉండదు.